క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి and all other souls to rest in peace offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. Thanksgiving mass for all the blessings upon family and for the departed soul of Tirumala Reddy Francis Reddy to rest in peace, mass offered by Tirumala Reddy Shaurilu family. For the marriage of Lavanya and Sudhir to happen without any obstacle on 9th August, mass offered by family members. యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని
మనందరము కూడా వీరి యొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందును. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో మనందరము కూడా పాల్గొనటానికి మనలో ఉన్నటువంటి పాప కళంకాలను, పాపపు జీవితాన్ని దేవునికి విన్నవించుకొని మనందరము కూడా దేవుడి నుండి పశ్చాత్తాపము పొందాలని, మరి ముఖ్యముగా ఈ సమయంలో మనందరము కూడా మన పాపాలను జ్ఞప్తిగా తెచ్చుకొని దేవునికి సమర్పించుకొని పవిత్రములైనటువంటి ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన యొక్క పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఈ గైగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనము 10 మరియు 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 వరకు. మోషే అహరోనులు ఫరో రాజు కన్నుల ఎదుటనే ఈ మహత్కార్యములన్నిటినీ చేసిరి. కానీ యావే ఫరో రాజును కఠిన హృదయునిగా చేసెను. అతడేమో ఇజ్రాయేలీలను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు. ఐగుప్తులో ఉన్న మోషేతోనూ అహరోనుతోనూ ప్రభువు ఈ విధముగా చెప్పెను, అన్ని నెలలలోనూ ఈ నెల మీకు మొదటి అగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలీలతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని రావలేను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలేను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట పశువును ఎన్నుకొనవలేను. పశువు అశుద్ధమైనది కాకూడదు, అది 1 ఏడాది పోతు అయి ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనవచ్చును. ఈ నెలలో 14వ రోజు వరకు ఆ పశువును మీ వద్దనే ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలీల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలేను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ నిలువు కమ్మిల మీదనో పై అడ్డకమ్మి మీదనో పూయవలేను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలేను. పొంగని రొట్టెలతో చేదు ముక్క కూరలతో ఆ మాంసము తినవలేను. పచ్చి మాంసమును కానీ ఉడకబెట్టిన మాంసమును కానీ తినరాదు.
తల, కాళ్ళు, ప్రేగులు వీనితో పాటు పశువును పూర్తిగా నిప్పులలో కాల్చియే తినవలేను. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసంలో ఒక్క ముక్క అయినను మిగలరాదు. మిగిలిన దానిని నిప్పులలో కాల్చివేయవలేను. మాంసము ఈ క్రింది విధముగా తినవలేను. తినినప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలేను, కాళ్ళకు చెప్పులు ఉండవలేను, చేతిలో కర్ర ఉండవలేను. మాంసమును గబగబా తినవలేను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల, పశువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమీయూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలమును గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదుని అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచటనుండా నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినేరు గదరా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమములను ఉల్లంఘించి నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటే అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరము కోరుచున్నాను, బలిని కాదు అని. వాక్యమందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరెట్లు నిందింపరు? ఏలైనా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య పూజా బలిని అదేవిధంగా ఉన్నటువంటి వాక్యమును మనము ధ్యానించుకున్నట్లయితే మనకు తెలియజేసే అంశాలు
ప్రేమ, దయ, కనికరము అనే అంశాలను గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం గౌరవిస్తాం. కానీ వాటన్నిటికంటే ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సినది ప్రేమ, కరుణ, జాలి, దయ అనే వాటికే మనము ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. మరి ముఖ్యంగా సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనలను మంచి మార్గంలోకి నడిపించటానికే. కానీ దానికంటే ఎక్కువ మనం ప్రాధాన్యతనివ్వాల్సింది దేవునికి మాత్రమే. మనము అసలు దానిని వదిలివేసి కొసరను పట్టుకుంటున్నాం. మనము దేవుడిని వదిలివేసి మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు, నియమ నిబంధనలకు, వీటికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. మనం ఈ దేశంలో నివసించాలంటే మనకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి పాటించాలి, అవన్నీ కూడా అనుసరించాలి. అప్పుడే మనము భారతదేశ పౌరులుగా ఉంటూ ఉంటాం. కానీ వాటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది దేవుని యొక్క విలువలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ఆప్యాయత. ఇది మన జీవితంలో ఉండాలి. ఇదే మనము ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము. శిష్యులు ఎప్పుడైతే ఆకలి కొన్నప్పుడు పంట పొలంలో ఉన్నటువంటి వాటిని యొక్క వెన్నులను త్రుంచి తీసుకొని తింటున్నారో, పరిసయ్యులు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను నిందిస్తూ ఉన్నారు. వీరు చేసేది న్యాయ నిబంధనలకు వ్యతిరేకముగా ఉంది అని వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బాహ్యమైనటువంటి వాటి కోసం కాకుండా నియమ నిబంధనలు కాదు. అక్కడ వాళ్ళు ఆకలి తింటున్నారు, శారీరకంగా కష్టముగా కృషించిపోతున్నారు. వాళ్ళు వెళుతూ ఉన్నారు అంటే చాలా దూరం ప్రయాణం చేసి ఉంటారు బహుశా. అందుకని వారికి ఆకలి వేసి అక్కడ పక్కన ఉన్నటువంటి వాటిని తెంచుకొని వాళ్ళు తింటూ ఉన్నారు. ఏదైనా మనం తింటున్నామంటే అది మనకు ఆకలి వేసినప్పుడే. నీళ్లు తాగుతున్నామంటే మనకు దాహంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తాగుతాం, ఊరకనే మనము ప్రతిసారి తాగం. ఎప్పుడైతే మనం దాహం అనిపిస్తుందో, లేకపోతే ఎప్పుడైతే మనకు ఆకలి అనిపిస్తూ ఉందో అప్పుడే వెళ్ళి మనము ఆహారము, అన్నము మనము వెళ్ళి తింటాము. శిష్యులు కూడా అదే చేస్తూ ఉన్నారు. వారు చాలా దూరం ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఏమవుతుంది, వాళ్ళకి ఆకలి వేసి ప్రక్కన ఉన్నటువంటి వాటిని, ఆ యొక్క పంట పొలంలో ఉన్నటువంటి వెన్నులను త్రుంచి తింటూ ఉన్నారు. కానీ పరిసయ్యులు ఏమంటున్నారు, విశ్రాంతి దినమున మీరు పని చేయిస్తున్నారు, విశ్రాంతి దినమును మీరు పాటించటం లేదు అని అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల గురించే మాట్లాడుతున్నారే. కానీ మానవనీయతమైనటువంటి మానవునికి సంబంధించిన వాటిని గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఏది ముఖ్యం, మనకు దేవుడు ముఖ్యమా లేకపోతే నియమ నిబంధనలు ముఖ్యమా? ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నదే. మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అన్నది మనమే కలిసి పెట్టుకున్నాము ఈ యొక్క నిబంధనలన్నీ కూడా. కానీ దేవుని ప్రేమ మాత్రము అది దేవుడి మీద ఉంటేనే తప్ప, దేవుని సాన్నిధ్యంలో మనము ఉంటేనే తప్ప మనకు అలాంటి ప్రేమ మనకు దొరకదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని చివరి వచనంలో 7వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు. అంటే మన నుండి దేవుడు కోరుకునేది ఏంటది? ఏదో పెద్ద పెద్ద త్యాగాలు కాదు, పెద్ద పెద్ద వాటిని కాదు మన నుంచి కోరుకునేది. కరుణ, ప్రేమ, దయ, వీటినే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడే. కానీ మన నుండి బలులు కాదు, లేకపోతే మన నుండి ఏదో దేవుడు ఆశించటం లేదు. కనుక మనందరము కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. వేరే వాళ్ళను విమర్శించకుండా, వాళ్ళు అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు, లేకపోతే వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని పాటించటం లేదు అని కాదు. వాళ్ళకు ఏది అనిపిస్తే అది చేయాలి. కానీ అంతేకాని మనం ఏదో ఉన్నది అది ఇది అని కాకుండా మనందరము కూడా దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. దయ, జాలి, కనికరం ఇవన్నీ ఉంటేనే మనము దేవుని సన్నిధిలో మనము మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అది లేకుండా నువ్వెక్కడికి వెళ్ళినా కానీ, నీ సమయాన్ని ఎక్కడ గడిపినా కానీ ఏదో ఒకటి తెలియనటువంటి ఆందోళన నీ జీవితంలో కనబడుతూ ఉంది. కనుక మనము ప్రశాంతంగా జీవించాలి అంటే ఇలాంటివి మన జీవితంలో ఉండాలి. అది ప్రేమ, దయ, కనికరము. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో మనము కూడా ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉంటాం.
దేవుని మీద ప్రేమ కలిగి ఉంటాం. కనుక మనందరము కూడా దివ్య పూజా బలిలో వీటి కోసం, దేవా నీ యొక్క ప్రేమను, నీ యొక్క దయను, నీ యొక్క కరుణను నా జీవితంలో ఉంచండి ప్రభువా. నేను మంచిగా జీవించే బిడ్డగా, నిన్ను అనుసరించే బిడ్డగా నేను జీవించుకోవాలి అని మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. సహోదరి సహోదరులారం, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా నీ దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఈ దివ్య పూజా బలిలో మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని, మరి ముఖ్యముగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు వారి యొక్క తలంపులు, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దీవించాలని, మరి ముఖ్యముగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి వారి యొక్క గర్భఫలాలను తెరిచి దేవుడు వారిని దీవించాలని, మరి ముఖ్యముగా విడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కనుక వాళ్ళు మరలా కలుసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా జీవించుకునే భాగ్యము వారికి దయచేయాలని ప్రతి ఒక్కరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరియమాతతోనూ ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభు అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములో మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరా రండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరా రండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావమును అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల